సో మిమ్మల్ని స్టార్టింగ్‌లోనే కొన్ని హార్డ్ క్వెషన్స్ అడిగేస్తాను నేను. అవునా? ఓకే. ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ టఫ్ క్వెషన్స్. ఇప్పుడు దాకా నేనెప్పుడు టఫ్ క్వెషన్స్ ఫేస్ చేయలేదు. మీరు కనపడట్లేదు, మీరు వినపడట్లేదు. బట్ మీరు మాత్రం గుర్తున్నారు ఇంకా స్టేట్ పొలిటికల్ స్క్రీన్ పైన. ఎందుకు? నేను కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను నా కాన్స్టిట్యున్సీ వరకు. జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న సారీ అని చెప్పారు. యెస్. తర్వాత సారీకి ఇంకా ఆయన సాటిస్ఫై అవ్వలేదా? సాటిస్ఫాక్షన్ అనేది ఒక పోస్ట్ తోటే మీరు మెజర్ చేస్తే అది నాకు ఐ డోంట్ నో. సైకో పోవాలి, సైకిల్ రావాలి. తెలుగుదేశం పార్టీ స్లోగన్ ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకోలా చూస్తున్న తెలుగుదేశం పార్టీ. హిజ్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్ జగన్ అన్నట్టు. అది చేసే పద్ధతిని అపోజిషన్ దాన్ని డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. మీరు ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు కనుక అలా అవుతూ ఉందంటే అట్లీస్ట్ లైక్ ఒక 100 హౌసెస్లో ఒక్క వాయిస్ బయటికి రాదా? కర్నూలు జిల్లాలో ఓ 4-5 ఎమ్మెల్యేలకు బుట్టా రేణుక గారు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళ నియోజకవర్గాలకు రావద్దని కోరుకుంటున్నారు. హైదరాబాద్లో కూర్చొని వారానికి 2-3 రోజులు వచ్చిపోతూ ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నారు వాళ్ళు? మేబీ లైక్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో అన్న ఒక టాక్ పబ్లిక్లో వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ సీట్ కోసం కొట్లాట, గొడవ, గందరగోళం ఉంటుంది. ఏది ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు అన్న పరిస్థితి. క్యాజువల్గా మీరు అడిగినా నేను ఇదే చెప్తాను, ఇంటర్వ్యూలో అడిగినా ఇదే చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని అకామిడేట్ చేయాలంటే ఎవరో ఒకరికి ఎత్తి పెట్టాల్సిందే, అంతే. ఆప్షన్ లేదు కదా. లేకపోతే వేరే జిల్లాకు పంపించారు. సో మీ పాలిటిక్స్, మీ జర్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో. ఎస్ అండి. టికెట్ వచ్చినా రాకపోయినా ఎస్. నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. రికార్డ్ చేయండి, రికార్డ్ చేసేసుకోండి. ఐఎమ్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ టికెట్ హీ విల్ టేక్ కేర్. తెలుగుదేశం పార్టీతో బుట్టా రేణుక గారు సంప్రదింపులు చేశారు, తెలుగుదేశం పార్టీలోకి పోబోతున్నారు, ఇటువంటి ప్రచారం జరుగుతుంది తెలుసా? ఎవరు చేస్తున్నారు చేసుకోనివ్వండి. ఐ డోంట్ కేర్. మిమ్మల్ని వార్తల్లో ఉంచుతున్నారు. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. అట్లీస్ట్ నన్ను వార్తల్లో ఉంచుతున్నారు. బట్ ఐ డోంట్ కేర్ ఫర్ దాట్. హలో, నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో ఉన్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్ కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక గారు. బుట్టా రేణుక గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చాలా రోజుల తర్వాత మీరు కనపడట్లేదు, మీరు వినపడట్లేదు. బట్ మీరు మాత్రం గుర్తున్నారు ఇంకా స్టేట్ పొలిటికల్ స్క్రీన్ పైన. ఎందుకు? నేను కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను నా కాన్స్టిట్యున్సీ వరకు. ఓకే. సో కాన్స్టిట్యున్సీ ఇన్ ద సెన్స్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఎస్. యూఆర్ వర్కింగ్ ఫర్ యువర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ స్టిల్. ఎస్. ఓకే. అవునండి. జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న సారీ అని చెప్పారు. ఎస్. తర్వాత సారీకి ఇంకా ఆయన సాటిస్ఫై అవ్వలేదా? నో, అది కాదు. సాటిస్ఫై అయ్యారా లేదా నాకు తెలియదు కానీ బట్ నాకు మటుకు జగనన్న దగ్గర నుంచి రిసీవింగ్స్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి బాగానే ఉండింది. మీరు ఒకవేళ సాటిస్ఫాక్షన్ అనేది ఒక పోస్ట్ తోటే మీరు మెజర్ చేస్తే అది నాకు ఐ డోంట్ నో, మేబీ లైక్ ఆన్ వాట్ ఈక్వేషన్స్లో నాకు రాలేదు అనేది నేను తెలియదు కానీ బట్ ఐ వెరీ కంఫర్టబుల్ బికాజ్ రిసీవింగ్ కానివ్వండి, నేను అన్న కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కానివ్వండి, నాకు వచ్చే ప్రయారిటీ నాకు ఉంది కాబట్టి ఐఎమ్ కంఫర్టబుల్. పదవులతో కాదు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఎస్. అన్ని పదవులతోనే మెజర్ చేయలేం కదండి. కొన్ని మన ఈక్వేషన్స్ ఉంటాయి. మనతో మాట్లాడే పద్ధతి కానివ్వండి, మనల్ని రిసీవ్ చేసుకునే ఇది కానివ్వండి, వీటిని బట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. ఎదర్ వీఆర్ వేర్ ఇన్ దట్ వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నామా అనేది మనం దాంట్లో తెలిసిపోతుంది. సో మిమ్మల్ని స్టార్టింగ్లోనే కొన్ని హార్డ్ క్వశ్చన్స్ అడిగేస్తాను నేను. అవునా? ఓకే. ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ టఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు టఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేయలేదు. మీరు అన్ని టఫ్ క్వశ్చన్స్ జస్ట్ స్మైల్ తోటి నవ్వేసి సైడ్ చేసేస్తున్నారు. కానీ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత కొంత ఓపిక లేకుండా డెసిషన్ తీసుకొని పొరపాటు చేశారు అనేది మీరు ఫీల్ అయినట్టుగా అర్థమైంది 2019 ఎన్నికల సందర్భంగా. రైట్ అండి. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువ ఓపిక పడుతున్నానా అని ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదండి. నాకు అంటే ఒకటి నేను తెలుసుకుంది నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఏదైనా సరే
మనకు ఓపిక ఉండాలి. మ్మ్. తర్వాత ఏదో ఒకరిని ట్రస్ట్ చేసి, ఒక పద్ధతిలో, ఒక ఫిలాసఫీని ఎంచుకొని మనం దాని ప్రకారం వెళ్ళాలి. మ్మ్. అంతేకాని అంటే అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు. ఐ వాజ్ జస్ట్ న్యూ కమా అప్పుడు. మ్మ్. ఇప్పుడు నాకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ హస్ టాట్ మీ ఎ లాట్. నేను బాగా అంటే ఎలా ఉండాలి, ఏంటి అనేది తెలుసుకున్నాను. మ్మ్. మనకెప్పుడైనా సరే మనం ఒక పద్ధతిని, ఒక ప్రాసెస్‌ని మనం బిలీవ్ చేసుకొని దాని ద్వారా వెళ్ళాలి అనేది తెలుసుకున్నాను. మ్మ్. సో, నాకు ఐయామ్ నాట్ ఫీలింగ్ దట్ నేనేదో సహనంగా ఉన్నాను, చాలా ఎక్కువగా అదే ఉన్నానేమో అని. అప్పుడేమో అసలు ఉండాల్సిన టైంలో లేదు, ఇప్పుడేమో ఎక్కువగా ఉందా అని అనిపిస్తుంది. అలా ఏం లేదండి. నౌ ఐయామ్ గోయింగ్ బ్యాలెన్స్డ్‌గా వెళ్తున్నాను. మ్మ్. సో ఏంటి బుట్టారాయణ్ గారు పొలిటికల్ యాక్టివిటీ ఏంటి లాస్ట్ 5 ఇయర్స్లో అంటే? నా కాన్స్టిట్యున్సీ వరకు నేను పార్టీ చెప్పిన ప్రతి ప్రోగ్రాంలోనూ పార్టీ ఇచ్చిన వర్క్‌ని మటుకు నేను చేస్తూ వెళ్ళాను. మ్మ్. దెన్ బుటా ఫౌండేషన్ ద్వారా యాక్టివిటీస్ చేస్తూ వెళ్ళాను. మ్మ్. అండ్ పబ్లిక్‌కి నేను అవైలబుల్ ఉన్నాను. మ్మ్. యాజ్ ఎంపీగా ఉన్నంత అవైలబిలిటీ కాకుండా కొద్దిగా తగ్గింది నా అవైలబిలిటీ కాన్స్టిట్యున్సీలో. మ్మ్. కాకపోతే యాజ్ ఎన్ ఎక్స్ ఎంపీ, యాజ్ ఎ లీడర్ నేను పబ్లిక్‌లో ఎంత ఉండాలో అంత బ్యాలెన్స్డ్‌గా ఉన్నాను. మ్మ్. అండ్ మీ అందరికీ తెలుసు అంటే జనరల్లీ అందరికీ తెలుసు నేను ఎక్కడ కూడా అగ్రెసివ్‌గా వెళ్ళను. అట్ ద సేమ్ టైం నేను కాంట్రవర్సీస్‌ని ప్రిఫర్ చేయను, ఇష్టపడను. మన దాంట్లో మనం ఏం చేస్తున్నామా నా వరకు నేను ఎప్పుడు కూడా నా వరకే ఆలోచిస్తాను. నేను పబ్లిక్‌కి ఏం చేయగలుగుతున్నాను, నా వల్ల నేను ఏదైనా చేయగలిగితే అది తప్పకుండా చేస్తాను. సో వెన్ ఎవర్ ఐ గో టు ఇన్ ద కాన్స్టిట్యున్సీలో నేను నెలలో అట్లీస్ట్ ఒక యూనో ఐ కెన్ జస్ట్ సే 10 days కంపల్సరీ ఉంటాను. Really? మ్మ్. యా అంటే ఎవ్రీ వీక్ ఒక 2 Constance days వెళ్తున్నారు. యా కాన్స్టెన్సీ మ్మ్. నేను కాన్స్టెన్సీలో టచ్లోనే ఉన్నాను. మ్మ్. కర్నూలులోనే ఉండి అక్కడ నా దగ్గర పబ్లిక్ వస్తారు, వచ్చి వాళ్ళకి సమస్యలు చెప్పుకోవడం, వాటిని నేను గవర్నమెంట్కి రేస్ చేయడం, లేకపోతే నాకు తెలిసిన మినిస్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళడం. సెంట్రల్ అయితే కూడా నేను యాజ్ ఎక్స్ఎంపీ హోదాలో నేను సెంట్రల్ కూడా లెటర్స్ రాయడం మ్మ్. అవుతుందో లేదా సెకండరీ, అంటే బట్ అట్లీస్ట్ నేను ఆ ఇష్యూని రేస్ చేయగలుగుతున్నాను అనే సాటిస్ఫాక్షన్ నాకు. వచ్చిన వాళ్ళకు మటుకు నా వరకు తోచింది ఏదో నేను చేయగలుగుతున్నాను. ఈ మధ్య సామాజిక సాధికార యాత్రల్లో బాగా హల్చల్ చేస్తున్నారు, మీరు బాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు, కర్నూలు దాటి వేరే జిల్లాలకు కూడా వెళ్ళిపోయి ఉపన్యాసాలు ఇస్తున్నారు. నాకు మా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి, ఈ కాన్స్టిట్యున్సీకి వెళ్ళగలుగుతారా అని. సో వెన్ ఎవర్ నాకు పార్టీ ఈ కాన్స్టిట్యున్సీ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి అంటే ఐఎమ్ గోయింగ్ దేర్ అండి. అంటే ఇప్పుడు బుట్టారాయణ్ గారు కర్నూలుకే కన్ఫైన్ అయ్యి లేరు, రాష్ట్రంలో ఇంకెక్కడైనా పోటీ చేయడానికైనా రెడీగా ఉన్నారు అని ఏమైనా ఒక సిమ్టమ్ వెళ్తుందా, లేకపోతే మీ పార్టీ అలా నో ఆలోచిస్తుందా? ఇప్పుడు పార్టీ ఏంటంటే సామాజిక బస్సు యాత్ర. ఇదేంటంటే పార్టీ ఈ 5 yearsలో అండ్ మొదటి నుంచి కూడా పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్ అన్న ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఈ అంటే సోషల్ జస్టిఫికేషన్ అనేది ఉండాలి అనేది ఆయన చాలా నమ్ముతారు. దాని భాగంగానే ఈ సామాజిక బస్సు యాత్ర, సామాజికంగా మనం అన్ని కులాల వారికి, అన్ని వాళ్ళకి, బీసీలకు మనం న్యాయం చేశామా లేదా. ఎస్సీ ఎస్టీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి రాజ్యాంగ భద్రత ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, వాళ్ళకి వచ్చేస్తాయి. కానీ బీసీలకు అది లేదు, చట్టబద్ధత లేదు. అది జగనన్న దాన్ని న్యాయం చేస్తున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు దాకా ఎంతమందికి ఎన్ని పొజిషన్స్ ఇచ్చారు, ఎంతమందికి పొలిటికల్ లైఫ్ ఇచ్చారు, పొలిటికల్గా వాళ్ళకి ఆ గ్రోత్ని ఇచ్చారు అనేది మా దగ్గర ఉంది. దాన్ని ఏం చేస్తున్నా అంటే ఎంతమంది బీసీ లీడర్స్ ఉన్నారు, ఆ బీసీ లీడర్స్ అందరూ కూడా ఈ 3 places బస్ యాత్రలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ ఈక్వల్గా లైక్ ఎవ్రీ ప్లేస్లో అరౌండ్ 6 to 7 స్పీకర్స్ ఉంటారు. ఆ బ్యాలెన్స్ చేసే దాంట్లో దే సెలెక్ట్, అలా అందరినీ పంపిస్తున్నారు. సో డిఫరెంట్ కాన్స్టిట్యున్సీకి డిఫరెంట్ పీపుల్ ఆర్ గోయింగ్. అంటే అది డజంట్ మీన్ దాట్ వాళ్ళు ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు అని కాదు. ఆ న్యాయం అనేది ఏదైతే జరుగుతుందో అది ఎంటైర్ స్టేట్లో వెళ్ళాలి. ఆ స్టేట్లో మేము పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళగలగాలి. అది ప్రయత్నం మాది. ఆ ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ కూడా షఫిల్ చేసి డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తున్నారు. సో ఆ యాత్రలో చాలామంది వైసీపీ నుంచి ఆ పర్టికులర్ సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా అపీర్ అవుతున్నారు. మీరు వెళ్తున్నది, మీరు స్పీచెస్ కూడా జగనన్న అన్ని వర్గాలకు న్యాయం చేశారు, అందరికీ పదవులు ఇచ్చారని చెప్తున్నారు. మీకు పదవి రాకుండా అందరికీ బీసీలకు న్యాయం చేశారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు?
బీయింగ్ ఏ బీసీ లేడీ, బీసీ ఫేస్, బీసీలకు న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలంటే మీకు న్యాయం ఏం జరిగింది అనేది కూడా అంటే పాయింట్ మనం కదా. నా వరకు ఆలోచించుకుంటే అది సెల్ఫిష్ అవుతుంది. సో బీసీగా నాకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిందే జగనన్న. లేకపోతే నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలీదు, మా ఫ్యామిలీలో ఎవరికి తెలీదు. 2014లో ఒక పొలిటికల్ అరంగేట్రం ఏదైతే చేశానో, ఎంటర్ అంటే నేను పొలిటికల్గా ఎంటర్ అయ్యానో, ఆ లైఫ్, ఆ ఆపర్చునిటీ, అంటే ఐ మీన్ టు సే లైక్ ఆ ఆపర్చునిటీ అనేది నాకు జగనన్న ద్వారానే వచ్చింది. పొలిటికల్గా పరిచయం, పొలిటికల్ పరిచయం అనేది నాకు జగనన్న ద్వారా. సో నేను అప్పుడు ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి? మా పార్టీకే ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో దట్ ఈస్ వాట్, అది నేను క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ 5 yearsలో నాకు పదవి రాలేదు, ఏం రాలేదు అంటే దట్స్ డిఫరెంట్ ఈక్వేషన్స్ అయి ఉండొచ్చు. వీ కాంట్ ఎవ్రీథింగ్ మనం దాన్ని మెజర్ చేసుకొని వెళ్ళలేం. కాబట్టి నాకేదో వస్తేనే నేను చెప్తాను అంటే అది సెల్ఫిష్. మా వర్గాలకు వచ్చింది కాబట్టి నేను చెప్తాను. బీసీలకు వచ్చింది కాబట్టి, అది జెన్యూన్గా ఉంది కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మాది. మీకేమనిపిస్తుంది మేడం, 5 years, ఆల్మోస్ట్ 4.5 years రూల్ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి రూల్ ఎన్ని మార్క్స్ వేస్తారు? ఎలా అనిపిస్తోంది? ఇంకా అన్రెస్ట్, ఇంకా అసంతృప్తి కొన్ని వర్గాల్లో ఉంది లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అండి, ఒకటి, ఎవరైనా సరే మీరు ఎంతోమంది మెయిన్ లీడర్స్, అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మీరు లీడర్స్ని చూసుకుంటే 100% సాటిస్ఫాక్షన్తో ఓటింగ్, అంటే 100% పీపుల్ ఆర్ ఓకే, వీళ్ళు ద బెస్ట్ అని ఎక్కడ మనకి లేదు. ఒకరికి ఎక్కువ మెజారిటీ వాళ్ళకి మనం న్యాయం చేయాలి అంటే ఇంకొక దగ్గర కొంచెం ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి కాకుండా మనం అన్నీ జస్టిఫై చేయాలి ఒక 5 yearsలోనే అంటే అది పాసిబుల్ కాదు. అండ్ ఇంకొకటి, మన స్టేట్ ఆల్రెడీ డెఫిషిట్స్ స్టేట్. మన బైఫరికేషన్లోనే మనం నష్టాలతో వచ్చాం, తక్కువ బడ్జెట్ అంటే లో బడ్జెట్లో వచ్చాం, అప్పులతో వచ్చాం, తర్వాత మళ్ళీ కొన్ని అప్పులు. ఇప్పుడు అక్కడ నుంచి మనం ఏ విధంగా జస్టిఫై చేసుకుంటూ రావాలి అని అంటే, జగనన్న ఒకటే బిలీవ్ చేశాడు, మనం డెవలప్మెంట్ అనేది ఈ ఏదైతే మనం సామాజిక న్యాయం కానివ్వండి, ఏదైనా రూరల్ నుంచి మొదలు పెట్టుకొని వద్దాం. అందరూ అర్బన్ నుంచి చేసుకొని వచ్చారు ప్రీవియస్ గవర్నమెంట్. జగనన్న బిలీవ్ చేసిందంటే రూరల్ నుంచి తీసుకొని రావాలి. ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఏ డెవలప్మెంట్. ఎస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ద బెస్ట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈ ఆల్రెడీ, అంటే ఆయన ఎప్పుడూ కూడా బిలీవ్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్. మనకి విద్య అనేది ఉంటే, నాలెడ్జ్ అనేది మనకి కనుక మనం బిల్డ్ చేయగలిగితే అది మనల్ని డెవలప్మెంట్ టువర్డ్స్ తీసుకొని వెళ్తుంది అని ఆయన చాలా బిలీవ్ చేశారు. అందుకనే ఎంటైర్ కంట్రీలో మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా, అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఆయన కొంచెం మార్పును తీసుకొచ్చారు, ఎడ్యుకేషన్లో తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆంధ్రాలో జగనన్న కంప్లీట్గా రిఫార్మ్ చేశారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ అనగానే ఎవరు కూడా ప్రిఫర్ చేయరు. అలాంటిది ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో రికమెండేషన్స్కి వస్తున్నారు అంటే ఇమాజిన్. ఎస్, దట్ ఈస్ రికమెండేషన్ కోసం, స్పెషలీ లైక్ కర్నూలు టౌన్స్ ఇలాంటి ప్లేసెస్లో దే వాంట్ అనమాట. అంటే అక్కడ అంత కైండ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానివ్వండి, పిల్లలకి ఇచ్చే ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, అంటే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా. అండ్ యూ డోంట్ బిలీవ్ అండి, ఆ మానిటరింగ్ ఎలా ఉందంటే, నేను స్కూల్స్ రన్ చేస్తున్నాను కాబట్టి నాకు బాగా నేను చెప్పగలుగుతాను. మనం ఎప్పుడైనా సరే, ఈవెన్ ఇన్ ఆర్ ఓన్ స్కూల్స్లో మేము టీచర్స్ పర్ఫార్మెన్స్ మేము టైమ్లీ, లైక్ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్లీ, లైక్ డిఫరెంట్ లెవెల్స్లో మేము అనాలిసిస్ చేస్తాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ టీచింగ్ ఏ లెవెల్లో వెళ్ళింది, స్టూడెంట్ రేషియో, వాళ్ళకి గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము చెక్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని మేము చేస్తాం. అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అవుతుంది అంటే ఇమాజిన్ ఎంత మైక్రో లెవెల్లో మానిటరింగ్ అవుతుందో. అంటే దట్ ఈస్ వాట్ ద క్వాలిటీ విచ్ వీ కెన్ సీ ఇక్కడ. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత అంటే డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఒక సిస్టమ్ని ఎలా డెవలప్ చేశారు అంటే రియల్లీ ఐ అప్రిషియేట్ అండి. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, స్కూల్స్ రన్స్ చేస్తున్న ఒక పర్సన్గా నేను ఐ కుడ్ సీ దట్ డిఫరెన్స్ అనమాట. సో ఎడ్యుకేషన్ ఒకటి, అండ్ విలేజెస్లో మనం వాళ్ళని స్ట్రెంగ్తన్ చేస్తే
ఆ డెవలప్మెంట్ అనేది మనకి స్లోగా కనిపించిన డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో మనకి బాగా కనిపిస్తుంది. ఇట్స్ ఆల్ లాంగ్ టర్మ్ విజన్. అన్న చేసేవన్నీ కూడా లాంగ్ టర్మ్ విజన్. సో హ్యూమన్ రిసోర్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. హ్యూమన్ రిసోర్స్నే స్టేట్ డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ వస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా. తెలుగుదేశం పార్టీ ఆరోపణలపైన మాట్లాడండి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సైకలాజికల్గా వాళ్ళు ఏమంటారు, మనం సైకలాజికల్గా ఎదుటి పర్సన్ని మనం డిమారల్ చేసే దానికోసం చేసే వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఇది అని నేను చెప్పచ్చు. ఎందుకంటే నేను అన్నట్టు దే మే బి అ సర్టన్ లెవెల్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, కానీ ద మెజారిటీ చూసుకుంటే సాటిస్ఫాక్ట్ పీపుల్ ఆర్ మోర్. ఎందుకంటే నేను గడప గడపకి కూడా వెళ్ళాను కొన్ని కాన్స్టిట్యున్సీస్లో. గడప గడపకు వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ అన్నమాట వాళ్ళలో ఎంత లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయారంటే ఏ స్కీమ్ అయినా అది ఒక ఇంకా సాచురేషన్ మోడ్కి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే చిన్న చిన్న థింగ్స్, వెరీ స్మాల్ థింగ్స్ ఏదో వాటిని అఫ్కోర్స్ ఇంకా ఏది లేనప్పుడు ఏదో ఒకటి అడగాలి అన్న టైంలో ఒకటి రెండు అక్కడక్కడ రేజ్ అయిన వాటిని మీడియాలో హైలైట్ చేసి చూపించిన ఇష్యూస్ ఉన్నాయి. కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్. మీరు చెప్పారు సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని డిమోరల్ చేయడం కోసం టీడీపీ ప్రయత్నం చేస్తుంది. సైకో పోవాలి, సైకిల్ రావాలి తెలుగుదేశం పార్టీ స్లోగన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకోలా చూస్తున్న తెలుగుదేశం పార్టీకి ఏం చెప్తారు? అండి అది ఎందుకు దే ఆర్ డూయింగ్ దట్ అనేది ఐ డోంట్ నో. వాళ్ళ పార్టీలో ఎందుకు అది తీసుకున్నారో. ఇఫ్ యూ సీ దట్, ఇఫ్ యూ మీట్ జగనన్న పర్సనల్గా యూ విల్ అండర్స్టాండ్ హిమ్ బెటర్. ఐ హ్యావ్ సీన్ హిమ్ వెరీ వెల్. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. చాలామంది నేను పొలిటికల్గా లేనప్పుడు చాలా డిఫరెంట్గా టాక్ వచ్చిండింది. అంటే పాలిటిక్స్లో 2014 ముందు రాకముందు పబ్లిక్ మాట్లాడుకునే దాన్ని బట్టి ఇది ఇలా ఇది ఇలా అనేసి, కానీ నేను కలిసాక ఆ ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే హీస్ సో డిఫరెంట్, హీస్ వెరీ నైస్ అండ్ ద వే హీ గివ్స్ రెస్పెక్ట్ టు విమెన్, ద వే హీ కమ్యూనికేట్స్ ఈజ్ వెరీ, అంటే చాలా తక్కువగా మాట్లాడతారు కానీ చాలా స్వీట్గా చక్కగా మాట్లాడతారు. అండ్ ఈస్ వెరీ నైస్ అండ్ నాకు మటుకు గుడ్ వైబ్స్ అనో ఐ గాట్ అనమాట. అంటే పాజిటివ్ వైబ్స్ అన్న దగ్గర ఎప్పుడు అలా లేదు. ఐ డోంట్ నో, అంటే ఈయన చేసే ప్రతి పనిని కూడా డిఫరెంట్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. హిజ్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్ జగన్ అన్నది, అది చేసే పద్ధతిని అపోజిషన్ దాన్ని డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఈజ్ నాట్ సైకో. How can you say that? No. As for TDP. No, definitely it's totally a wrong statement what they're saying. So our statement ki me counter statement enti, they are saying he is psycho. What Butta Renuka says? What is Jagan Mohan Reddy? He's a kind and a nice person and he understands the others problem. అంటే వేరే వాళ్ళ ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకునే ఒక కైండ్ నేచర్ పర్సన్ అనేది చెప్తాను నేను. హీస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఫ్రాంక్లీ టెల్లింగ్ నాకైతే నిజంగా ఆ పార్టీ గురించి వాళ్ళ గురించి ఎక్కువగా తెలియదండి. బికాజ్ అట్లీస్ట్ ఐ వాజ్ లిటిల్ సమ్ టైమ్ ఇన్ టీడీపీలో ఉన్నాను కాబట్టి ఏదో కొద్దో గొప్ప. బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే మామూలుగా కామన్ మ్యాన్ ఎలానో నేను అంతే వాళ్ళ గురించి. ఐ కాంట్ రియలీ టాక్ మచ్ అబౌట్ దెమ్. అసలు మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలీదా? నాకు మిగతా మామూలుగా టీవీలో చూసి అలాగే, కానీ ఐ నెవర్ ఇంటరాక్టెడ్, నెవర్ సీన్ హిమ్. బికాజ్ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చేసే పనుల బట్టి కొంచెం ఇవాల్యుయేట్ చేస్తాం పర్సన్స్ని, అండ్ మనకున్న ఇంటరాక్షన్ బట్టి ఇంకొంచెం లెవెల్లో ఇవాల్యుయేట్ చేస్తాం ఎవరినైనా పర్సన్. నాకు ఇప్పుడు వాళ్ళు చేసే పనుల బట్టి అంటే వాళ్ళు హీస్ జస్ట్ యాజ్ వన్ పార్టీ లీడర్గా ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఎనీ పార్టీ దే వాంట్ టు కమ్ ఇన్ టు అ పవర్, దే టాక్ ఆన్ వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ ఎజెండా ఏముందో దాని ప్రకారం వాళ్ళు మాట్లాడుకుంటారు. దానిపైన కమెంట్ చేసే రైట్ నాకు ఉండదు. ఇఫ్ ఎనీబడి టాక్స్ అబౌట్ మై పార్టీ, నా పార్టీకి నేను ప్రొటెక్ట్ చేసుకునే దానికి మాట్లాడే దానికి నాకు ఉంటుంది, కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడే
ఐ మీన్ ఐఎమ్ అదే నాట్ నేను అదే వేర్ ఐ అడుగుతున్నాను. డోంట్ మీ టాక్ పార్టీ గురించి చేస్తున్న విమర్శల్ని మీ పార్టీ గురించి ప్రభుత్వం చేసే విమర్శల వాలంటీర్ల గురించి గురించి విమర్శ చేశారు ఆయన. వాలంటీర్లు మహిళల్ని అక్రమంగా విదేశాలకు తరలించేస్తున్నారు అన్నారు. దట్స్ అ వెరీ వెరీ రాంగ్ స్టేట్మెంట్. వాలంటీర్స్ చేస్తున్నారు అంటే వేర్ ఈస్ ద ప్రూఫ్? వాలంటీర్ల వెనక కొంతమంది వైసీపీ నాయకుల నుండి చేయిస్తున్నారు అన్నారు. వేర్ ఈస్ ద ప్రూఫ్? నేను నా కాన్స్టిట్యున్సీ వరకు మాట్లాడతానండి. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, నేను నా కాన్స్టిట్యున్సీ వరకే పరిమితం. నాకు నేను ఎక్కువగా ఫోకస్ చేయను అనమాట. నా కాన్స్టిట్యున్సీ వరకు, నా పొజిషన్ వరకు, నా పని వరకే ఫోకస్ చేస్తాను. మా కర్నూలులో నాకు ఉన్న వాలంటీర్ వ్యవస్థ బట్టి, నేను ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి దే ఆల్ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చింది, సచివాలయం వ్యవస్థని తీసుకొచ్చింది ఎందుకు అంటే, మేము గవర్నమెంట్ ప్రతి ఒక్క పర్సన్ని మేము టచ్ చేయలేం కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఉన్న నీడ్స్ని మేము అడ్రస్ చేసేదానికి మాకు వాలంటరీ వ్యవస్థ పనికొస్తుందని. నేను వాళ్ళు చేసే పద్ధతి పని కూడా చూస్తూ ఉంటే ఎప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడే నాకు ఇవన్నీ తెలిసాయి అన్నమాట. గడప గడపకు వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు ఆ వాలంటీర్కి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే ఉంటారో ఆ 50 హౌజెస్ వాళ్ళకి హీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనండి, రిలేటివ్ అనండి. ఈజ్ జస్ట్ లైక్ అ వన్ గుడ్ ఇదనమాట. ఆ అబ్బాయి గురించి ఆ అమ్మాయి గురించి ఎంత బాగా మాట్లాడతారంటే, బికాజ్ వాళ్ళు ఎవ్రీ డే ఇంటరాక్ట్ అవుతుంటారు. సో అంత మంచి ర్యాపో, అంత మంచి రిలేషన్ ఉంది వాళ్ళకి. ఇలాంటిది మటుకు నేను ఎప్పుడు వినలేదు. ర్యాప్ అవుద్ది, ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఎవరుంటారు, ఎంతమంది ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వయసులో ఉన్న వాళ్ళు ఇమాజిన్ అండి, మీరు ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు కనుక అలా అవుతూ ఉందంటే అట్లీస్ట్ లైక్ ఒక 100 హౌజెస్లో ఒక్క వాయిస్ బయటికి రాదా? సపోజ్ విక్టిమ్ వైపు నుంచి ఒక్క వాయిస్ బయటికి రాదా? కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంతే. ఎగ్జాక్ట్లీ. విక్టిమ్స్ ఇంతమంది విక్టిమ్స్ ఉంటే మీరు చూడండి, ఎక్కడన్నా ఏదైనా మనకి కాలేజెస్లో కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయింది అనగానే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బయట వచ్చేసి ధర్నాలు చేయడము, ఆ ఇష్యూని ప్రొజెక్ట్ చేసేసి హైలైట్ చేయడం చేస్తారు. ఇంత పెద్ద మొత్తంలో ఇంత అవుతుంది అంటే, ఒక స్టేట్లో ఇంత సమస్య అవుతుందంటే విక్టిమ్స్ ఎవ్వరు బయటికి రారా? ఒక్క వాయిస్ బయటికి రాదా? సో రావట్లేదు అంటే వాట్ ఈస్ ఇట్? యా, ఐ మీన్ అదే కదండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగాను, చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగాను. నారా లోకేష్ గారు చాలా పెద్ద పాదయాత్ర, 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. ముగింపు సభ, ఆ సభకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం. సో మీ రాయలసీమ కోసం స్పెషల్ డిక్లరేషన్ కూడా నారా లోకేష్ గారు ఇచ్చారు. రాయలసీమని ఎలా డెవలప్ చేస్తాం ఏంటి అనేది మీరేం కామెంట్ చేస్తారు నారా లోకేష్ గారి పాదయాత్ర పైన? See, I don't want to comment on anybody. That's my policy, my philosophy ఏంటంటే నేను ఎవరి గురించి కమెంట్ చేయనండి. ఒకటి దట్స్ వెరీ క్లియర్. ఓన్లీ థింగ్, ఎవ్రీ పార్టీ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎజెండా. పార్టీ విల్ ఫాలో దే ఓన్ వేలో వాళ్ళు ఏం చేయాలి అనుకుంటారు. మనం చూస్తే ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళు లోవర్ లెవెల్ పీపుల్కి కానివ్వండి, విలేజెస్ లెవెల్లో డెవలప్మెంట్ వాజ్ జీరో. విలేజ్ లెవెల్లో డెవలప్మెంట్ వాజ్ జీరో. సో మెనీ ఇష్యూస్ నేను తీసుకొని వెళ్ళాను, వేటికి కూడా అడ్రస్ చేయలేదు. సో ఐ కెన్ సే దట్ వాళ్ళ ఫోకస్ మరి ఇట్ వాజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. మా ఫోకస్ ఇస్ చాలా డిఫరెంట్. వీఆర్ పీపుల్స్ పర్సన్. మా పార్టీ ఏంటంటే పబ్లిక్ పార్టీ, అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ. మాకు పబ్లిక్ కంఫర్టబుల్ ఉండాలి. వాళ్ళ నీడ్స్, వాళ్ళ బేసిక్ నీడ్స్ ప్రతి పీపుల్కి కంఫర్ట్ చేసిన తర్వాతనే దెన్ అఫ్ కోర్స్ వీ విల్ స్లోలీ స్టెప్ బై స్టెప్ వీ విల్ గ్రో. స్టేజ్డ్ మేనర్లో మేము తీసుకొని వెళ్తాం. సో మనం ఇప్పుడు మా పార్టీ బిలీవ్ చేసేది ఏంటంటే, నీడీకి మనం ఫస్ట్ సపోర్ట్ చేయాలి. మచ్ నీడీ. ఇఫ్ దే ఆర్ వాళ్ళకి మనం ఒక స్టాండ్ ఇవ్వగలిగితే, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలిగితే, వాళ్ళ నుంచి మనకి రెవెన్యూ జనరేట్ అయ్యేది కూడా మనం మిగతా డెవలప్మెంట్కి కూడా మనకి పనికొస్తుంది. సో దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ జగన్ ఈస్ డూయింగ్. యూ లవ్డ్ ఇట్. ఎస్, ఆఫ్ కోర్స్. అంటే ఐ బిలీవ్ ఇన్ దట్. ఈవెన్ ఐ డూ బిలీవ్ ఇన్ దట్. మీరు కామన్ మెన్ లైఫ్ స్టైల్ని మీరు ఇంక్రీజ్ చేయండి. కామన్ మ్యాన్ పబ్లిక్లో మీరు స్ట్రాంగ్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్, వాళ్ళ స్ట్రెంగ్త్ని మీరు చేస్తే వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల మనం స్టేట్లో కూడా మీకు ఎకానమీ డెవలప్ అవుతుంది. ఓకే, బాగుంది మీ లాజిక్. ఐ మీన్ లాజిక్ కాదు, ఐ బిలీవ్ ఇన్ దట్. మీ బిలీవ్ బాగుంది. మళ్ళీ ఒకసారి మనం కర్నూలు జిల్లాకి వెళ్దాం. కర్నూలు జిల్లాలో ఓ 4-5 ఎమ్మెల్యేలకు బుట్టా రేణుక గారు
మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు, మీరు వాళ్ళ నియోజకవర్గాలకు రావద్దని కోరుకుంటున్నారు. హైదరాబాద్లో కూర్చొని వారానికి 2-3 రోజులు వచ్చిపోతూ ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నారు వాళ్ళు మీరు? I don't say 4-5 people. They may be out. 3 I don't say. No. So, నాకు నా కర్నూలు నియోజకవర్గం వరకు నాకు ఉన్న ఎమ్మెల్యేస్ అందరితో కూడా చాలా మంచి ర్యాపో ఉందండి. దే నో వెరీ వెల్. నా 5 years వాళ్ళు చూశారు. నేను ఎంతసేపు ఐ జస్ట్ డూ ఇన్ మై ఓన్ వే. ఒక సర్వీస్ ఓరియంటెడ్లో నేను వెళ్తాను. నా బాధ్యత ఏంటి, యాజ్ ఎ ఎంపీగా నా రోల్ ఏంటి నేను చేసుకుని వెళ్ళాను. ఆ తర్వాత కూడా వాళ్ళకి తెలుసు తను ఎవరితో కూడా ఎక్కువ తక్కువగా మాట్లాడరు, ఏది చేయరు అని. నాతో అందరూ బాగానే ఉంటారు. దెన్ మేబీ లైక్ యూనో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో అన్న ఒక టాక్ పబ్లిక్లో వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఓకే తనకిస్తే మాకు అన్నది ఏమన్నా ఉందేమో నాకు తెలీదు. 1 or 2 కేసెస్. మీరు సైలెంట్గా ఉంటారు, కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు, కానీ వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు. లేదు, ఇట్స్ నాట్. నేను ఎవరికి డిస్టర్బ్ చేయను, ఎవరిని ఏమీ అనను. ఇంకా వాళ్ళు నన్ను అలా అనుకుంటున్నారో లేదో నాకు కూడా తెలీదు. ఒకవేళ అలా అనుకుంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ ఇస్ ఫైనల్. ఎగ్జాక్ట్లీ, అన్నాస్ డెసిషన్ ఇస్ అ ఫైనల్ డెసిషన్. ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు, కొంతమంది మంత్రులను కూడా షిఫ్టింగ్ చేస్తున్నారు, చేంజెస్ చేస్తున్నారు. సో మీరు బిలీవ్ చేస్తున్నారా రేణుకా గారు గ్యారంటీగా ఈ ఎన్నికలో నేను కంటెస్ట్ చేస్తాను, జగన్ అన్న అవకాశం ఇస్తారు అని? ఐఎమ్ హోపింగ్ ఐ మే గెట్ ద టికెట్ అని. ఈక్వేషన్స్ ఎలా మారుతాయి అనేది మాకు తెలీదు. బికాజ్ అన్న ఏ ఈక్వేషన్స్లో వెళ్తున్నారు, బికాజ్ హీఈస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ అన్న బీసీలలో కూడా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి. సో ఎన్ని కమ్యూనిటీస్కి ఎక్కడెక్కడ మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము, ఎక్కడ మనం ఇవ్వగలుగుతాము, హూ ఇస్ ఎ స్ట్రాంగ్ క్యాండిడేట్, అవన్నీ వాళ్ళ ఈక్వేషన్స్ అన్న వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఆ ఈక్వేషన్స్లో నేను ఎక్కడైనా ఫిట్ అవుతే నాకు ఇస్తారు, ఫిట్ కాకపోతే రాకపోవచ్చు, అంతే. దట్స్ ఇట్, వెరీ సింపుల్. అంత ప్రాక్టికల్గా ఎలా ఉంటారు పొలిటీషియన్స్? అంత ఈజీగా సీట్లు వదిలేసి ఇంకా ఉంటారు? నేను అంత అగ్రెసివ్గా అవ్వలేదేమో. సీట్ కోసం కొట్లాట, గొడవ, గందరగోళం ఉంటుంది. ఏది ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఉంటారు. అంటే నాకు ఇంకా దాచేస్తున్నారా మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో చెప్పకుండా? లేదండి, ఇంటర్వ్యూలో దాచేదానికి ఏముంది. కాబట్టి నాకు క్యాజువల్గా మీరు అడిగినా నేను ఇదే చెప్తాను, ఇంటర్వ్యూలో అడిగినా ఇదే చెప్తాను. బికాజ్ ఐ నో కాబట్టి ఈక్వేషన్స్ అవుతున్నాయి. ఎవ్రీ కమ్యూనిటీలో వాళ్ళకి ఉన్న స్ట్రెంత్ బట్టి వాళ్ళకి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది ప్లానింగ్ అవుతుంది. కాబట్టి బీసీలకి ఇచ్చే ఇంపార్టెన్స్లో బీసీలలో కూడా చాలా కమ్యూనిటీస్ ఉన్నారు, చాలామంది. మీరు చూస్తే ఆల్రెడీ వీవర్స్కి ఆల్రెడీ మంగళగిరి మొన్ననే అనౌన్స్ చేశారు. దెన్ ఇంకా ఎక్కడ ఇస్తారు, మళ్ళీ ఏమి ఇస్తారు, ఒకవేళ ఎంపీ ఇవ్వాలనుకుంటే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది 19లోనే 5 వ్యూవర్స్కి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పినట్టున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను బీసీల పైన అంటున్నారు కాబట్టి యూ మే గెట్ మోర్ సీట్స్. ద ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ మీ దగ్గర మొత్తం అందరూ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలే. అవునండి, సిట్టింగ్ వైసీపీ ఎంపీ. ఎస్, ఎంపీస్ ఇద్దరు, నంద్యాల, కర్నూలు. ఎస్. సో మిమ్మల్ని అకామిడేట్ చేయాలంటే ఎవరో ఒకరికి ఎత్తి పెట్టాల్సిందే, అంతే, ఆప్షన్ లేదు కదా. లేకపోతే వేరే జిల్లాకు పంపించాలి. వేరే జిల్లాకైతే కాదులేండి, మరి జిల్లాలోనే మరి ఎలా ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదండి. సరే, మీకంటూ ఒకటి ఉంటుంది కదా లోపల, ఇక్కడైతే బాగుంటుంది అనే డిజైర్ ఉంటుంది కదా, అది ఓపెన్గా బయటికి చెప్పినా చెప్పకపోయినా మీ నాయకుడు లైక్ మీ టేక్ కేర్, మీ పొలిటికల్ ఇంట్రడక్షన్ ఇచ్చిన పర్సన్ జగన్మోహన్ రెడ్డి, ఆయన గారికి అయితే చెప్పుకోవాలిగా. కలిసారా ఎప్పుడు, చెప్పారా అన్న ఇక్కడెక్కడ నేను ఇంట్రెస్ట్ ఉన్నాను, మీరు ఏమైనా అవకాశం ఉంటే చూడండి? నో అండి, ఐ నెవర్ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అన్నతో ఆ డిస్కషన్కి ఎప్పుడు నాకు ఆపర్చునిటీ రాలేదు. ఇట్స్ ఓన్లీ లైక్ సర్టన్ పీపుల్, అంటే మాకు రీజనల్ కోఆర్డినేటర్స్ అండ్ వీళ్ళు ఉంటారు కాబట్టి, ఇన్ఛార్జెస్ ఉంటారు కాబట్టి, వాళ్ళ దగ్గర డిస్కషన్లో వచ్చినప్పుడు ఐ జస్ట్ సెడ్ ఎనీథింగ్ విల్, నాకు ఏదైనా పర్వాలేదు, ఏది ఇచ్చినా తీసుకుంటాను, ఏది ఇచ్చినా చేస్తాననే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. మిమ్మల్ని అడిగారా వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేస్తారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగారు, అంతే.
అంతకు మించి వేరే అడగలేదు. ఆ ఇంట్రెస్ట్లో మూడు మూడు చెప్పారు కదా, 3 కాన్స్టిట్యున్సీలు చెప్పారు. నేను ఏ కాన్స్టిట్యున్సీ చెప్పలేదండి. ఐ డి నాట్ నేమ్ ఇట్ ఎనీ కాన్స్టిట్యున్సీ బికాజ్ నాకు అందరూ చాలా గుడ్ రిలేషన్ ఉంటారు. విత్ ప్లస్ ఆల్ మై మీకు ఎమ్మెల్యేస్. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా, ప్రతి జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా యూ హ్యావ్ యువర్ ఓన్ దిస్ థింగ్. ఐ హ్యావ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. బట్ అలా అని నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. జగనన్న డిసిషన్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా దాన్ని ఒబే చేస్తారు కాబట్టి ఆ డిసిషన్ వచ్చిన తర్వాతనే ఐ కెన్. జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి రావాలంటే, సీట్ గెలవాలంటే మీకు టికెట్ కావాలి, మీకు టికెట్ ఇవ్వాలి. అది అంతేగాని రేణుక ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్. నో అలా కాదు అలా కదా. అలా 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 అంటే చాలా మంది ఉన్నారండి. ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీనియర్ లీడర్స్. అందరినీ అకామిడేట్ చేయలేరు కదా. ఇన్ దట్ మ్యాటర్ ఎనీ పార్టీ, ఏ పార్టీలో ఏ పార్టీ అయినా ఏం సరే చేయలేదు. ఇలాంటి కొన్ని ఉంటాయి, ఈక్వేషన్స్ వైజ్ వెళ్తూ ఉంటారు, దాంట్లో అనేది అవుతుంటుంది. సో దానికి మనం ఇదిగా ఉండకూడదు. పార్టీ విల్ డిసైడ్. వాళ్ళ ఓన్ సర్వే ఉంటుంది, సర్వే టీమ్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు చేసిన సర్వే రిపోర్ట్ బట్టి దాని ప్రకారం వెళ్తుంది. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తున్నానండి. ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ స్కూల్స్ ఇక్కడ రన్ చేస్తున్నాను. నాకు వెన్ ఐమ్ ఫైండ్ దెర్ ఈస్ సమ్వన్ హూ ఇస్ నాట్ డూయింగ్ గుడ్, just simply I have to accommodate అని చేస్తే I am be doing injustifying to my స్టూడెంట్స్కి కదా. ఐ హ్యావ్ టు సీ అనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు బెటరా, వీళ్ళ వల్ల నా పిల్లలకి స్కూల్లో పిల్లలకి వీళ్ళకి బెనిఫిట్ ఎంతవరకు ఉంది ఏంటి అన్ని ఈక్వేషన్స్ చూసుకొని మేము మళ్ళీ వాళ్ళ ఇయర్ ఎండ్ తర్వాత షఫ్లింగ్ అనేది ఉంటుంది. ఓకే వీ కుడ్ ఫైండ్ యూ ఎట్ దిస్ క్లాస్, మేబీ విల్ గివ్ యూ నదర్ క్లాస్, అదర్వైజ్ వీ కాంట్ అకామిడేట్ యూ, ప్లీజ్ కైండ్లీ లుక్ అవుట్ ఫర్ సంథింగ్ అలా అని మేము చెప్పేస్తాం టీచర్స్కి. అది సేమ్ దిస్ ఇస్ ఆల్సో ద సేమ్. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ పబ్లిక్, పబ్లిక్లో వాళ్ళకి మంచి ఇమేజ్ లేదు, మంచి పేరు రాలేదు, మంచి ఏదైనా రాలేదు అనుకోండి, దెన్ ఇట్స్ నాట్ దట్ వాళ్ళని అని కాదు, బట్ మళ్ళీ మార్చాల్సి వచ్చిన అవకాశం పార్టీ హెడ్స్కి ఉంటుంది. ఓకే. అది సో ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ అండ్ సింపుల్ థింగ్ ఫర్ ఎనీ. సో మీ పాలిటిక్స్, మీ జర్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఎస్ అండి. టికెట్ వచ్చినా రాకపోయినా ఎస్. నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. రికార్డ్ చేయండి, రికార్డ్ చేసేసుకోండి. ఐఎమ్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ టికెట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. దాట్ మచ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. తెలుగుదేశం పార్టీతో బుట్టా రేణుక గారు సంప్రదింపులు చేశారు, తెలుగుదేశం పార్టీలోకి పోబోతున్నారు, ఇటువంటి ప్రచారం జరుగుతుంది తెలుసా మీకు? తెలుసండి. ఇట్స్ ఓన్లీ లైక్ డిఫేమ్ చేసేందుకు, డ్యామేజ్ చేసేందుకు, ఇమేజ్ని ఇచ్చేసేదానికి అయ్యే ప్రయత్నాలు. మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారో చేసుకొనివ్వండి. ఐ డోంట్ కేర్. మిమ్మల్ని వార్తల్లో ఉంచుతున్నారు. అంతే. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే, అట్లీస్ట్ నన్ను వార్తల్లో ఉంచుతున్నారు. బట్ ఐ డోంట్ కేర్ ఫర్ దాట్ అనమాట. నేనేంటో నాకు తెలుసు. ఇప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చింది, అంటే పొలిటికల్ నాలెడ్జ్ ఐ గెయిన్డ్, అండ్ నౌ ఐ కెన్ థింక్ అండ్ ఐ కెన్ టేక్ మై ఓన్ డిసిషన్స్. కానీ ఇటువంటి క్యాంపెయిన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్తే ఆయన ఏమైనా నెగిటివ్గా తీసుకుంటారేమో, గతంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్? No, I don't think so. See, every లీడర్కి అంత మైక్రో లెవెల్ గాసిపింగ్ని కూడా తీసుకొని మెజర్ చేసేది ఉండదు. ఎందుకంటే దే ఆల్సో నో దే మోర్ సీనియర్స్ అండ్ దే మోర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అందుకని వాళ్ళు ఆ లెవెల్లో ఇప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ ఎవరు ఏంటి అంతే కదండి. సి వాళ్ళకి ఇంకా మే అన్న ఇస్ జస్ట్ లర్నర్స్ మేము. కానీ జగనన్న హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెన్ పార్టీ అదర్ లీడర్స్ ఆల్సో, అదర్ పార్టీ లీడర్స్ అండ్ ఆల్, దే ఆల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. దే హ్యావ్ దే ఓన్ స్ట్రాటజీస్ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు, బుట్టా రేణుక గారు మధ్యలో ఇంకెవరు ఉన్నారా డైరెక్ట్గా? లేదండి, డైరెక్టే. ఐ ఆల్వేస్ కీప్ ఆస్కింగ్ జగనన్న ఓన్లీ అన్ అపాయింట్మెంట్. వెన్ ఐ గెట్ అన్ అపాయింట్మెంట్ ఐ గో దేర్. లాస్ట్ ఎప్పుడు కలిసారండి జగన్మోహన్ రెడ్డి గారిని? లాస్ట్ ఇయర్ కలిసానండి. తర్వాత అంటే పర్సనల్గా 1-to-1. అండ్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇయర్ మోర్ దెన్ దాట్. సరిగ్గా గుర్తులేదు కానీ బట్ ఎప్పుడు కాన్స్టిట్యున్సీ వచ్చినా కలుస్తాను. ఏంటి ఏం అడిగారు లాస్ట్ టైం కలిసినప్పుడు? లాస్ట్ టైం కలిసినప్పుడు నేను ఏం అడగలేదు, బట్ ఐ జస్ట్ గో, ఐ వెంట్, వెళ్ళాలి కలవాలి కాబట్టి అన్నని కలిశాను, క్యాజువల్గా మాట్లాడాము. అండ్ తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ ఎక్స్ప్రెస్డ్, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నాం మా కాన్స్టిట్యున్సీలో, అంతే. నేను ఏం చేస్తున్నానో చెప్పాను, అంతే. ఆ తర్వాత అన్న విల్ క్యాలిక్యులేట్, అన్న ఈ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆయన చూసుకుంటారు. మీరు ఇక్కడ పని చేసుకుంటే ఆయన లెక్కలు ఆయన వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను అక్కడ 2 పని చేస్తున్నాను. అదే ఇక్కడ అంటే కాన్స్టిట్యున్సీలో యా, నేను కాన్స్టిట్యున్సీలో నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఐ మోర్ విజిబుల్ దేర్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. సో మీకు ఏది కంఫర్ట్ యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ బుట్టా రేణుక? అసెంబ్లీలో కూర్చోవడం ఇష్టమా, పార్లమెంట్లో కూర్చోవడం ఇష్టమా? నా ఇంట్రెస్ట్ పార్లమెంట్ అండి. పార్లమెంట్ ఓన్లీ. ఎస్, పార్లమెంట్ ఐ రియలీ లైక్.
అసెంబ్లీ ఎక్స్పోజర్ ఎప్పుడు లేదు కాబట్టి ఐ డోంట్ నో. బట్ పార్లమెంట్ అయితే Experience చేశారు ఎక్స్పీరియన్స్ కాబట్టి చేశాను కాబట్టి మీ నాకు మైండ్ బాగా నచ్చుతుంది అక్కడ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. పార్లమెంట్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వాట్ ఎవర్ ఇస్ రిటర్న్ ఇన్ ఆ థింగ్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ ఎమ్ నాట్ రియలీ లైక్, నాకు ఏది కూడా ఇది కావాలి ఇది వద్దు అని అలా లేదు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, జగనన్న ఏది ఇస్తే అది తప్పకుండా కంటెస్ట్ చేస్తాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఫస్ట్ టైం ఏమో, మళ్ళీ సీఎం అవ్వడం ఫస్ట్ టైం. సీఎం అవ్వాలి కాబట్టి అయితేనే మా అందరికి కూడా మేము కూడా చేయగలుగుతాం ఏదైనా సరే. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది బుట్టా రేణుక గారి ఓపెన్ టాక్ పాడ్కాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు బుట్టా రేణుక గారు. బుట్టా రేణుక గారి డిజైర్ మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలని, ఆ కోరిక నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.